ఇంతకుముందు వీడియోస్లో బైపిడ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ బైపిడ్కి ఫుట్ స్టెప్స్ ఎలా క్రియేట్ చేసి వాక్ సైకిల్ అనేది ఎలా క్రియేట్ చేయవచ్చో తెలుసుకున్నాము. ఈరోజు వాక్ సైకిల్ కాకుండా ఆ ఫుట్ స్టెప్స్ని చేంజ్ చేసి మనకు నచ్చిన డైరెక్షన్లో బైపిడ్ని నడిపించవచ్చు. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఒక బైపిడ్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు దీనికి ఫుట్ స్టెప్ క్రియేట్ చేద్దాం. ఒక 10 ఫుట్ స్టెప్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఓకే, బైపిడ్ నడుస్తుంది. ఈ ఫుట్ స్టెప్స్ని ఈ ఫుట్ స్టెప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫుట్ స్టెప్స్ గమనించండి. ఫుట్ స్టెప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫుట్ స్టెప్స్ మీదే ఈ బైపిడ్ అనేది నడవడం గమనించవచ్చు. అంతేకాకుండా మనకి ఈ ఫుట్ స్టెప్స్లో కూడా మనం 2 కలర్స్ని గమనించవచ్చు. ఇది గ్రీన్, ఇది బ్లూ కలరు. గ్రీన్ కలర్ వచ్చేసి రైట్ లెగ్, అది ఈ ఫుట్ స్టెప్ మీదే అది రైట్ లెగ్కి సంబంధించిన ఫుట్ స్టెప్, ఆ పాత్రలోనే అది నడుస్తూ ఉంటుంది. అలాగే లెఫ్ట్ లెగ్ అనేది దానికి బ్లూ కలరు, దానికి ఫుట్ స్టెప్ కూడా బ్లూ కలర్లోనే ఉంది. అది నడిచేటప్పుడు కూడా అది లెఫ్ట్ లెగ్ పాత్ ఏదైతే ఫుట్ స్టెప్ చూపిస్తుందో అదే పాత్లో నడుస్తూ ఉంటుంది. గమనించండి, బ్లూ రంగులో ఉన్న ఫుట్ స్టెప్లో లెఫ్ట్ లెగ్, గ్రీన్ కలర్లో ఉన్న ఫుట్ స్టెప్లో రైట్ లెగ్ కరెక్ట్గా ఆ పాత్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం అలా కాకుండా ఈ ఫుట్ స్టెప్స్ని అటు ఇటు ఇక్కడ చేంజ్ చేసి చూద్దాం. ప్లేస్ని కొంచెం చేంజ్ చేద్దాం. ఈ ఫుట్ స్టెప్ని, రెండో ఫుట్ స్టెప్ని కొంచెం సైడ్కి జరిపాను. గమనించండి, ఎక్కడైతే ఫుట్ స్టెప్ ఉందో కరెక్ట్గా ఆ ఫుట్ స్టెప్ మీదే అది వెళ్ళటం గమనించవచ్చు. గమనించండి, అంటే అది ఫుట్ స్టెప్ ఎక్కడైతే ఉందో ఆ ఫుట్ స్టెప్ని కంపల్సరీగా ఫాలో అవుతుంది. అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇంకో విషయం, ఏ లెగ్కి సంబంధించిన ఫుట్ స్టెప్ అనేది మనం ఇక్కడ కలర్స్ని బట్టి గమనించవచ్చు. ఇప్పుడు ఈ ఫుట్ స్టెప్ని మనకు అనుకూలంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే మన యానిమేషన్లో మనకి క్యారెక్టర్ ఎలాగైతే నడవాలనుకుంటున్నామో, లేదా డైరెక్షన్ కానీ, లేకపోతే ఏదైనా ఇంకా వేరే విధంగా యానిమేషన్ మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవడం కానీ, ఇలాంటి వాటిలో కూడా ఈ ఫుట్ స్టెప్స్ని మనకు అనుకూలంగా కావాల్సిన విధంగా మనం మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వివరిస్తాను. ఇక్కడ స్టేర్ కేస్ మెట్లు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ వ్యూని మ్యాక్సిమైజ్ చేద్దాం.
ఇక్కడ మనకి స్టేర్ కేస్ మెట్లు క్రియేట్ చేసాము. గమనించారు కదా మనకి ఇట్లా మెట్లు ఎలా ఉన్నాయి అనేది గమనించారు కదా. ఇప్పుడు లెఫ్ట్ వ్యూ తీసుకొని సెలక్షన్లో డిస్టర్బ్ కాకుండా ఫ్రీజ్ చేద్దాం, ఫ్రీజ్ సెలెక్షన్ చేద్దాం. ఓకే, ఇది సెలక్షన్ ఇక ఇప్పుడు సెలక్షన్ మనం క్లిక్ చేసినా కూడా సెలక్షన్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ సెలక్షన్ ఉందో లేదో చూడండి. ఈ సెలక్షన్ ఇది కనుక ఆఫ్ అయి ఉంటే ఇక్కడ సెలక్షన్ అవ్వదు. ఇప్పుడు మన లెఫ్ట్ వ్యూని మ్యాక్సిమైజ్ చేసి ఇప్పుడు రెండో ఫుల్ స్టెప్ని ప్లేస్ని చేంజ్ చేద్దాం. ఓకే, ఇది మళ్ళీ ఫ్రీజ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ బైప్ సెలెక్షన్ చేసి మళ్ళీ ఇది ఆన్ చేసుకొని ఫుట్ స్టెప్ మోడ్ అనేది కంపల్సరీగా ఆన్ చేసుకుంటేనే మనకి ఫుట్ స్టెప్ అనేది సెలెక్షన్ అవుతుంది. వేరే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఫుట్ స్టెప్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. కాబట్టి మన ఆబ్జెక్ట్ వేరేది సెలెక్ట్ చేసి మళ్ళీ బైపుకి సంబంధించిన ఫుట్ స్టెప్ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఫుట్ స్టెప్ మోడ్ని ఆన్ చేసుకోండి. తర్వాత మూడో స్టెప్ని కూడా చేంజ్ చేద్దాం. అలాగే 4, తర్వాత 5, కొంచెం తర్వాత ఈ ప్లేసులు చేంజ్ చేసాం. ఇప్పుడు వ్యూ పోర్ట్ని చేంజ్ చేద్దాం. అన్ఫ్రీజ్ ఆల్, ఇది ఆఫ్ చేసుకోవాలి. ఇది సెలెక్షన్ అవ్వాలంటే దీన్ని మ్యాక్సిమైజ్ చేద్దాం. అలాగే ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. గమనించండి. హ్యాండ్స్ని మాత్రం ఈ పొజిషన్కి తగినట్టుగా కీస్ విడిగా క్రియేట్ చేసుకోవాలి. అంటే హ్యాండ్స్ మాత్రం అలా నడుస్తున్నప్పుడు దానికి పొజిషన్కి తగినట్టుగా లేవు. యానిమేషన్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, అది చూడటానికి అంత ఇదిగా లేవు. కాబట్టి హ్యాండ్స్కి మాత్రం మనం విడిగా క్రియేట్ చేసుకోవాలి. అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా, బాడీకి కూడా అటు ఇటుగా స్పెయిన్ కానీ హెడ్ కానీ వాటికి కూడా మనం కొన్ని క్రియేట్ చేసుకుంటే అది యానిమేషన్లో మనకి కాస్త చూడటానికి పర్ఫెక్ట్గా కనబడుతుంది. సో
చేతులు అలాగే ఉన్నట్టుగా మనకి అంత ఇదిగా అనిపించట్లేదు. అక్కడే మనకి కొంచెం పర్ఫెక్ట్గా లేదు యానిమేషను. కాబట్టి మన హ్యాండ్స్కి కానీ హెడ్కి కానీ స్పెయిన్కి కానీ నడుస్తున్నప్పుడు ఎలాగైతే మనకి యానిమేషన్ ఉంటుందో ఆ విధంగా కీ సెట్ చేసుకోవాలి. అప్పుడు యానిమేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.